ఇవాళ మనము బర్న్ట్ గార్లిక్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ ప్రాసెస్ని చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ గార్లిక్ని చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోండి. చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ పౌడర్ని కూడా తీసుకోండి. దాని తర్వాత పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. రైస్ కూడా బాయిల్ చేసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ మన ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ తీసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. దాని తర్వాత గార్లిక్ ఇందాక మనం చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి ఆ గార్లిక్ మంచిగా బ్రౌన్ కలర్, మరీ మాడిపోయినట్టు అయిపోకూడదు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని మంచిగా వేయించుకోండి. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. అవి మంచిగా వేయించుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, వాటిని కూడా వేసేసి వాటిని కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అందులో కొంచెంగా పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి, అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. నేను కొంచెంగా ఓరగానో కూడా వేసాను అందులో. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓరగానో అనేది ఆప్షనల్. నేను ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి వేసాను కొంచెము ఓరగానో. అది మీ ఇష్టము, అది అయితే ఆప్షనలే. వేయకపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పన్నీర్ని మంచిగా ఫ్రై చేసుకొని దాని తర్వాత మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసేసుకోండి. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఇంకా పెప్పర్ పౌడర్, ఇంకా సాల్ట్ కూడా వేసుకొని వాటిని మంచిగా కలుపుకోండి. కొంచెం చిల్లీ పౌడర్ అండ్ ఓరగానో కూడా వేసుకోండి. అగైన్ ఓరగానో అనేది మీ ఆప్షనల్ అనమాట. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మంచిగా మిక్స్ చేసుకోండి. అదంతా కలిసేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని దాని తర్వాత లాస్ట్లో కొంచెం లెమన్ పిండుకోండి. 3 to 4 డ్రాప్స్ అంతే, ఎక్కువ లెమన్ పిండకండి. రెడీ అయిపోయింది మన డిష్ అయితే. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.